హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షి మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు. ఇక్కడ ఇంకా అత్తమ్మ అయితే శనగలు అలాగే బియ్యం కూడా అయితే నానబెట్టేసి అయితే పక్కన పెట్టారండి. అంటే ఇవి మార్నింగ్ అయితే మనకి రెడీ అవ్వాలి కదా, అందుకు ముందు రోజే నానబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మనకైతే అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ డే పనులు అయితే చాలా ఉంటాయి కాబట్టి ఇంక ఈ రెండు ఇలా నానబెట్టేసి మేము మార్నింగ్ అయితే పనులు అయితే చేసుకోవాలి. ఇంక ఇది వచ్చేసి శుక్రవారం పొద్దున్నండి. ఇంక అత్తమ్మ అయితే ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఒక పక్కన పులిహార తాలింపు అయితే వేసేసారు, ఇంకొక పక్కన అయితే కుడుములు అయితే వండేశారండి. ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అయితే వచ్చేసాను. ఇంకా కాళ్ళకైతే పసుపు రాసుకుని డిప్స్ అయితే నాకు కూడా రాయమందని చెప్పి తనకు కూడా రాసేసాను. ఇంకా మనం ఏ పండుగ చేసుకున్నా పసుపు అనేది కంపల్సరీ కదండి. ఇంక ఇలా నేను డిప్సీ కూడా పసుపు అయితే రాసేసుకున్నాము. ఈలోగా మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక్కడ ఇంక ఇలా పసుపు అంతా రాసేసుకున్నాను. కొంచెం పసుపు అయితే మిగిలిందండి, అదైతే నేను తాలిబొట్టుకైతే రాసుకున్నాను. ఇంకా మనం ఏ పూజలకైనా ఇదైతే ప్రాసెస్ అనేది ఇంకా ఇలానే ఉంటుందండి, పసుపుతోనే స్టార్ట్ చేస్తాము. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారిని పెట్టడానికి పటము అలాగే పీట. ఈ పీట అయితే అత్తమ్మదండి. ఇంకా ప్రతి పూజలకి ఇదైతే వాడతాను. ఇక్కడ ఇంకా ఒక క్లాత్ అయితే తీసుకుని శుభ్రంగా లక్ష్మీదేవిని అయితే క్లీన్ చేసుకుని బొట్టు అయితే పెట్టుకున్నాను. ముందు రోజే క్లీన్ చేయవలసిందండి, నేనైతే మర్చిపోయాను. ఇంకా ఎలాగ తప్పదు కదా అని చెప్పి ఇంకా ఆ రోజే క్లీన్ చేసుకుని ఆ రోజే బొట్లు అయితే పెడుతున్నాను. ముందుగా గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంక నేను ఏ వరలక్ష్మి వ్రతానికైనా కానీ ఈ ఫోటోనే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటానండి. ఇక్కడ ఇంక వచ్చేసి ఈ పీట మీద అయితే గంధం బొట్లు అయితే పెట్టేసుకుని మనకి బియ్యం పిండి అయితే ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిది అయితే పద్మ అయితే వేసుకోవాలి. మధ్యలో పద్మ వేసుకున్నాక అటు చివరి 3 గీతలు ఇటు చివరి 3 గీతలు అయితే వేసుకోవాలండి. ముందుగా పసుపు అయితే రాసేసి ఇక్కడ బియ్యం పిండితో పద్మ అయితే వేసుకుంటున్నాను. ఇంకెక్కడ వచ్చేసి వెండి చెంబు అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి అష్టలక్ష్మి చెంబు. నాకు అత్తమ్మకి కూడా అయితే ఉన్నాయి. ఇంకా అత్తమ్మది ఉంది కదా అని చెప్పి నేనైతే ఇంకా నాదైతే యూజ్ చేయలేదండి. ఇంకా వెండి వస్తువులన్నిటికీ కూడా బొట్లు పెట్టుకోవాల్సిన వాటికి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంక మా హస్బెండ్ అయితే వెనకాల చిన్న బ్యాక్ డ్రాప్ కింద డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంక ఇలా వెండిట్లకి బొట్టు అయితే పెట్టేసుకుని కలసం మీద పెట్టవలసిన కొబ్బరికాయని క్లీన్ అయితే చేసుకున్నామండి. ఇంకా శుభ్రంగా కొబ్బరికాయకి అయితే పసుపు కుంకుమ అయితే రాసుకుని నేను ఇక్కడ గంధంతో అమ్మవారికి బొట్టు కింద అయితే పెడుతున్నాను. కొంచెం ట్రై చేశానండి, బాగానే వచ్చింది. ఇంక ఇలా ముందుగా గంధంతో పెట్టేసుకుంటే దాని మీద మనం కుంకుమ వేసుకుంటే అలా నిలబడైతే ఉంటుంది. ఇంక ఇలా అష్టలక్ష్మి చెంబుకు సరిపోయే కొబ్బరికాయ అయితే తీసుకుని ఇలా అమ్మవారికి బొట్టు కింద అయితే పెట్టానండి. ఇంక ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి అమ్మవారికి కలసం మీద పెట్టడానికి బ్లౌజ్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. ముందుగా దాన్ని మనం మడత కింద అయితే వేసేసుకుని ఇలా గంధం పెట్టుకుని కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా కలసం అయితే రెడీ అయిపోయిందండి. ఒక పక్కనైతే అరటి బందులు అయితే తీసుకురమ్మన్నాను, చిన్న చిన్నవి అమ్మవారి ఫోటో పక్కన డెకరేషన్ కింద పెట్టడానికి. ఇక్కడ ఇంకా కలసం రెడీ అయిపోయింది కాబట్టి నా నెక్లెస్ అయితే ఉందండి, లక్ష్మీదేవిది. బొట్టు అయితే పెట్టుకున్నాను కలసం మీద పెట్టడానికి. ఇంకెలా అమ్మవారికి కలసం మీద అయితే ఎవ్రీ ఇయర్ నా నెక్లెస్ అయితే పెడతానండి. అరవంకి కూడా పెట్టేదాన్ని, అరవంకి అయితే ప్రజెంట్ ఇంట్లో అయితే లేదు. ఇంకెక్కడ వచ్చేసి వెనకాల డెకరేషన్ కింద ఇలా 3 అరిటాకులు అయితే పెట్టారండి. నేనైతే ఇంకా అమ్మవారికి పీట అయితే పెట్టేసుకుని దాని మీద కొద్దిగా అక్షంతలు అయితే వేసుకుని అమ్మవారి పటం పెట్టి అలా పువ్వులు అయితే వేసుకుని డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఇంకొచ్చేసి పసుపు కుంకుమ అయితే తీస్తున్నాను వెండి అక్షంతల గుర్తులోకి.
ఇంకా ఇలా అమ్మవారి పటం పెట్టి చక్కగా అలా అయితే రెడీ చేసామండి నాకు తెలిసినంత వరకు. ఇంకా నేను రూపుకు బదులుగా ఆవు దూడని అయితే తీసుకున్నాను. ఇంకా మనం పూజ దగ్గర పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ బొట్టు అయితే పెట్టి, కొత్తది కాబట్టి ఆవుకి దూడకి బొట్టు అయితే పెట్టి ఇక్కడ ఇంక నేను దేవుడి దగ్గర అయితే పెట్టుకుందామని ఇలా అయితే రెడీ చేస్తున్నాను. ఇంకెక్కడ వచ్చేసి మనం ఎటువంటి పూజలు చేసుకున్నా కానీ పసుపు విఘ్నేశ్వరుని అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇంక నేను కొద్దిగా పసుపు అయితే వేసుకుని వాటర్ వేసుకుని ఇలా చిన్న విఘ్నేశ్వరుడి కింద అయితే చేసుకుని బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇంకా మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏ పూజలకైనా కానీ ఇలా పసుపు విఘ్నేశ్వరుని పూజ అయితే చేసుకుంటాం కదండి. ఇంకెక్కడ కంప్లీట్ అయిపోయింది. ఈ వెండి పూలు అయితే ఒక వరలక్ష్మి వ్రతానికి అయితే తీసుకున్నాను. నాకు లేనివి ఏమన్నా ఉంటే నేను రూపు అయితే మానేసి లేనివి అయితే తీసుకుంటానండి. ఇంక ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను కడిగేసి ఒక పక్కనైతే పెట్టుకున్నాను. ఇదండి ఫుల్ డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాను నాకు దొరికినంత మట్టికి. అంటే మనకి న్యాచురల్గా పూలు అయితే ఉంటాయి కదా, వాటితోనే ఇలా అందంగా అయితే చేసుకున్నాను. ఇంకెక్కడ ఇలా బ్యాక్ డ్రాప్ అయితే చేసేసుకుని పూజ దగ్గర అయితే ఇలాగా సదిరేసుకున్నానండి. ఇప్పుడు ఇంకొచ్చేసి నాకు అలాగే వాయనమిచ్చే చిన్నమ్మకి కూడా మెల్ల వేసుకోవడానికి బొందు అలాగే తోరణాలు అవి ఇవి రెండు అయితే వేసేసి ఇలా నాకు వేసుకోవాల్సింది అయితే అమ్మవారి కలసానికి అయితే వేసాను. ఇప్పుడు ఇంకొచ్చేసి తోరణం అయితే కడుతున్నానండి. తోరణానికి అయితే కంపల్సరీగా 9 పోగులు కానీ 11 పోగులు కానీ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇంకా నేను ఇలాగా చామంతి పువ్వు అయితే పెట్టి కొన్ని ముళ్ళు అయితే వేసుకుని మిగతాది మామిడాకులు అయితే కడుతున్నానండి. పువ్వులుంటే పువ్వులు కూడా కట్టుకోవచ్చు. ఇలా ఈ 3 రకాలతో కట్టుకుని మిగతావి అయితే ముళ్ళు కింద వేసుకుని తోరణాలు అనేవి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తోరణాన్ని మన తోరణం అయితే పూజలు అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకి తోరణ పూజ అయితే ఉంటుంది కదా, బొందు అయితే కలసానికి, అలాగే తోరణం అయితే అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలి. మిగతా తోరణం బొందు కూడా మనం వాయనం ఇచ్చే వాళ్ళకి వాళ్ళ ప్లేట్లు అయితే పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ ఇంక నేను వాయనం ఇచ్చే చిన్నమ్మకి బ్లౌజు అలాగే బొందు ఇంకా తోరణం గాజులు ఇవన్నీ కూడా ఒక పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా పెట్టివైతే ఉన్నాయండి. అలాగే నేను ఫ్లవర్స్ అయితే ఒక చామంతి ఒక గులాబీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా అరిటాకు పెట్టేసి అత్తమ్మ అయితే ప్రసాదాలు అయితే చేసేసారండి. పులిహోర అలాగే పాయసం శనగలు ఇంకా ఫ్రూట్స్ ఇంకా మనకి మెయిన్గా పెట్టుకోవాల్సినవి కుడుములు ఇవన్నీ కూడా నాకు రెడీ చేసి అయితే ఇచ్చేసారు. ఇవన్నీ కూడా మనం విస్తరాకైతే వేసేసుకుని అమ్మవారికి అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకా అంటుపుల్లస్తం అయితే ఉందండి మెయిన్ కదా, ఇక్కడ మామూలుగా ఎదురైతే పెట్టేశాను. ఇంక ఈ కుడుములు వచ్చేసి 11 అయితే పెట్టుకున్నానండి. మన ఇష్టం 21, 11, 9 ఇలా అయితే పెట్టుకోవచ్చు. నేనైతే 11 అయితే పెట్టుకున్నాను. మొత్తానికి ప్రసాదాలు అయితే ఇలా సదిరేసుకున్నానండి. ఇంకా చలిమిడి అలాగే వడపప్పు ఇలాగ ప్రసాదాలు మొత్తం అన్నీ కూడా అత్తమ్మ అయితే నాకు రెడీ చేసి అయితే ఇచ్చేసారు. ఇంకా కిచెన్లో వర్క్ అంతా కూడా అత్తమ్మేనండి. ఇంకా మామయ్య గారు అయితే పిల్లల్ని అయితే చూసుకుంటున్నారు. ఇంకా దేవుడి రూమ్లో డెకరేషను ఇవన్నీ సర్దుకోవడం అయితే నేనైతే చేస్తున్నాను. మొత్తం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా చిన్నమ్మకి ఫోన్ చేసి వాయినం తీసుకోవడానికి రమ్మని కూడా చెప్పేశాము. ఇంక ఇవన్నీ పెట్టేసుకున్నానండి. అలాగే నేను తీసుకున్న కొత్త చీర 2 రకాల పువ్వులు అయితే పెట్టుకుని ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇంకా డెకరేషను అలాగే ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వెండి ఏకత్తులు అయితే తీసుకున్నానండి. వాటిలో ఒత్తులు అయితే వేసేసుకుని ఆవునెయ్యి అయితే అత్తమ్మ హీట్ చేయడానికి పట్టుకు వెళ్ళారు. ఆవునెయ్యి దీపారాధన అయితే చేసుకుంటాను.
ఇక్కడ ఇందాకైతే పెద్ద కుడుములు అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ ఇంకా చిన్న కుడుములు కూడా ఒక 11 కుడుములు అయితే ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందామని ఇక్కడైతే పెడుతున్నాను. అలాగే అత్తమ్మ సున్నుండలు కూడా చేశారండి, అవి కూడా ప్రసాదంగా పెట్టుకున్నాను. ఇంకైతే నేను ఇక్కడ పానకం అయితే మర్చిపోయాను. అలాగే పానకం కూడా చలిమిడి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇలా ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మనకి తోచిన మనీ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ కాయిన్స్ కూడా పెట్టుకున్నానండి. మెయిన్ ఎక్కువ కాయిన్సే ఉన్నాయి, అసలు అవి అయితే పెట్టుకోవాలి. నేను తేవడం మర్చిపోయాను. ఇక్కడ అక్షంతలు అయితే వేసుకుని ఇక్కడ ఏకాత్రలు అయితే పెట్టుకున్నాను. ఒక పక్కన అయితే అన్నీ అయితే రెడీ అయిపోయినాయండి. ఇక్కడ వచ్చేసి వాయనం ఇచ్చే వాళ్ళకి ఇలా వాయనం అయితే చదువుతున్నాను. ఒక జాకెట్ ముక్క, అలాగే 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, మనం పెట్టుకోవాల్సిన అంటే ఎవరికి తోచినంత వాళ్ళు మనీ అయితే పెట్టుకుంటారండి. చాలామంది అయితే చీర కూడా పెట్టుకుంటారు. ఇక్కడ నేను గాజులు, అలాగే తోరణం, తాడు, ఇక్కడ కుడుములు, 2 రకాల ఫ్రూట్స్, పువ్వులు అయితే పెట్టుకున్నాను. వెళ్ళినప్పుడు అయితే శనగలు అయితే వేస్తానండి వాయనంలోని. ఇలా వాయనం ఇచ్చేది కూడా ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాక మనం వాళ్ళకి వాయనం అయితే ఇవ్వడానికి రెడీగా అయితే ఉంచేసుకున్నాను. చిన్నమ్మ అయితే వస్తానని చెప్పారు. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ అయితే పక్కన అయితే చేసుకుంటున్నారండి. అత్తమ్మ ఇదివరకు అయితే పూజ అయితే చేసుకునేవారు, ఇప్పుడు ఇంకైతే చేసుకోవడం లేదు. మామూలుగా శుక్రవారం కింద అయితే పూజ అయితే చేసుకుని దండం అయితే పెట్టేసుకుంటారు. ఇక్కడ నేనైతే మొత్తం అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఒకసారి అయితే చూసుకుంటున్నాను ఏం పెట్టుకున్నానో లేదో అనేసి. ఇక్కడ చిన్నమ్మకైతే పూజకి రమ్మని అయితే చెప్పేశానండి. నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలా మ్యాట్ అయితే వేసుకుని చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా కింద కూర్చుని అయితే చేసుకోకూడదండి. మనకు ఉతికేసుకున్న దుప్పటి కానీ మ్యాట్స్ కానీ ఏమన్నా అయితే వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ దీపారాధన అనేది ఎప్పుడు కూడా అగ్గిపుల్లతో అయితే చేయకూడదు. మెయిన్ అగరబత్తి అయితే వెలిగించుకుని అప్పుడు దీపారాధన అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే దీపం అయితే వెలిగించేసానండి. పూజ అనేది అయితే మొదలైంది. ఇక్కడ వచ్చేసి పుస్తకం అయితే నేనే చదువుకుంటూ నేనే పూజ అయితే చేసుకుంటున్నానండి. కథ అయితే స్టార్ట్ అవుతుంది, పూజ అయితే మొదలవుతుంది. పూజ మొదలయ్యే ముందు కొన్ని నక్షత్రాలు అయితే తీసుకుని ఇక్కడ పుస్తకం అనేది అయితే చదువుకుంటున్నాను. పుస్తకం ఇదివరకంటే ఎవరొకళ్ళు అయితే చదివించుకునేవారండి. ఇప్పుడు అందరికీ కూడా ఫోన్స్ ఉన్నాయి. అలాగే బుక్స్ కూడా ఎవరికి వాళ్ళు అయితే చదువుకుని పూజ అయితే చేసుకుంటున్నారు. ముందుగా ఇక్కడ వినాయకుడిని అయితే పూజించుకుని ఆ తర్వాత కలశం పూజ అయితే చేస్తానండి. ఇక్కడ వినాయకుడికి వాటర్తోని పాలతోని అయితే లైట్గా ఇక్కడ అభిషేకం కింద అయితే చేసుకుని ఇక్కడ దండం అయితే పెట్టుకుంటున్నాను. ఏ పూజకైనా కూడా ముందుగా వినాయకుడు మొదలు కాబట్టి ముందు వినాయక పూజ అయితే చేసుకుని ఆ తర్వాతే కలశ పూజ అలాగే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటాము. ఇక్కడ బెల్లం మొక్క కూడా పెట్టేసి గౌరీదేవికి అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను.
ఇంక ఇక్కడ ఇలా పుస్తకం చూసుకుంటూ ఇలా చదువుకుంటూ పూజ అయితే చేస్తున్నానండి. ఇంకా ఒక పక్కనైతే వీడియో తీస్తున్నాను. అన్నీ కూడా తీయట్లేదండి, కొన్ని అయితే వీడియో తీసుకున్నాను. ఇంక ఇక్కడ నాకు వెండి పువ్వులు ఉన్నాయి కదా, ఇక్కడ 108 మంత్రాలకి 108 పువ్వులు అంటే 108 అంటే 110 ఎన్నో ఉంటాయండి. ఇంక ఇలా ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి వెండి పూలతో. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద తమలపాకు అయితే వేసుకుని ఇక్కడ నాకున్న వెండి పువ్వులతో అమ్మవారి పాదాల ముందు ఇలా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తమ్మ అయితే తోరణం అయితే కడుతున్నారండి. పూజ మధ్యలోనే తోరణ మంత్రం ఒక పూజ ఉంటుంది కదా, అక్కడ మంత్రానికి పూజ అయిపోయిన తర్వాత ఇలా అత్తమ్మని పిలిచి అయితే తోరణం అయితే కట్టించేసుకున్నాను. చాలామంది అయితే లాస్ట్లోనే కట్టించుకుంటారండి. ఇంకా పూజ మధ్యలో ఉంది కాబట్టి కట్టించేసుకున్నాను. ఇక్కడ ఇంకా మిగతా పూజ అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా చక్కగా తోరణం అయితే కట్టించేసుకున్నాక మళ్ళీ కథ అనేది అయితే చదువుకుంటున్నాను. ఇక్కడ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. ఇంకా మధ్యలో కొంచెం వీడియోలు అయితే తీయలేదు, కథ అయినా మంచిగా చదువుకుందాము ప్రశాంతంగా అని చెప్పి, ఇవైనా నాకు మెమరీగా ఉంటాయని చెప్పి ఇవన్నీ కూడా షూట్ చేశానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయాక హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా చిన్నమ్మ వచ్చాక తనకి వాయినం అయితే ఇచ్చేయాలి. వాయినం ఇస్తే ఇంకా మనం బయట పొద్దు అయితే చూసేసుకుని టిఫిన్ అయితే తినేయచ్చు. ఇక్కడ చిన్నమ్మ అయితే వచ్చేసిందండి. కరెక్ట్గా నా పూజ కూడా అయిపోయింది. ఇంకా చిన్నమ్మకి అయితే వాయినం అయితే ఇస్తున్నాను. శనగలు అయితే నేను బాగా కింద అయితే వేశాను. ఇక్కడ చిన్నమ్మకి ఇస్తేనమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని 3 సార్లు చెప్పి చిన్నమ్మకైతే వాయినం ఇచ్చేసి కాళ్ళకైతే నమస్కారం అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా పక్కన వాళ్ళు అయితే ఉంటారు కదండి, వాళ్ళకైతే ప్రసాదం అయితే ఇలా సదిరేసాము.
ఇక్కడ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను భోజనం అయితే చేస్తున్నాను. అప్పటికే టైం వచ్చేసి 1:15 అయిపోయింది. పూజ చేసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ 2 దాటకుండా తినేయాలి కాబట్టి ఇక్కడ ఇంక నేను అత్తమ్మ చేసిన పులిహోర, అలాగే పచ్చి పులుసు, అత్తసరన్నం, బెల్లం పొడి, నెయ్యి ఇవన్నీ పెట్టుకుని అయితే భోజనం అయితే చేస్తున్నాను. పులిహోర అయితే భలే ఉందండి. పాపం ఇవన్నీ కూడా అత్తమ్మ అయితే చేశారు. ఇంకా దేవుడి రూమ్లో నేనైతే చేసుకున్నానని చెప్పాను కదా, ఇలా మా పూజ అనేది అయితే కంప్లీట్ అయింది. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. మొత్తం దేవుడి దగ్గర సామానం అయ్యి కూడా కొన్ని అయితే తీసేసి క్లీన్ చేసి ఎక్కడెక్కడైతే పెట్టేశాను. ఇంక సాయంత్రం కూడా ఫ్రెష్ అయ్యి అమ్మవారికి మళ్ళీ ఒత్తులైతే వేసుకుని కొబ్బరి నూనెతో దీపారాధన అయితే చేసుకుని ఇక్కడ ఇంక పూజ అనేది అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి సాయంత్రం అయితే అమ్మవారిని ఎత్తేసుకోవాలండి, అంటే పీట అయితే కదుపుకోవాలి. మనం దీపారాధన అయితే చేసుకుని ఆవు పాలు అయితే ఉంటాయి కదండి, దీపారాధన చేసేసుకున్నాక ఆవు పాలని పీట మీద 3 సార్లు అయితే వేసుకుని అమ్మవారికి చూపించి యథాస్థానం సమర్పయామి అని అయితే దండం అయితే పెట్టుకోవాలి. అంటే అక్కడతో పూజ అనేది సక్రమంగా అయిపోయిందని చెప్పి అమ్మవారికి పాలైతే వేసి సమర్పించేసి పీట అయితే 3 సార్లు అయితే వెత్తాలండి. ఇంకెలా నేను సాయంత్రం పూజ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్గా ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. ఇంకా శ్రావణ మాసంలో నా వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఇలా అయితే చేసుకున్నాను. ఇక్కడ బెల్లం మొక్క కూడా నేను అమ్మవారికి అయితే పెట్టానండి ప్రసాదం. ఇక్కడ ఇంకా చక్కగా సాయంత్రం వేళ అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేసానండి. ఇంకా నెక్స్ట్ డే మనం అమ్మవారిని అయితే మనం అక్కడ పూజకు చేసినవన్నీ కూడా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. ఎందుకంటే అదో రోజు సాయంత్రం పాలైతే వేసుకుని పీట అయితే కదుపుకున్నాం కాబట్టి నెక్స్ట్ డేకి అయితే అలా ఏమీ ఉండదండి. ఎక్కడెక్కడైతే తీసుకుని మనం సర్దేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా హారతి కూడా ఇచ్చేసాను. ఇదండి శ్రావణ మాసంలో నా వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఇలా చేసుకున్నాను. ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.